మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిదినం మీ పాదాల చెంత చేరి కీర్తన గ్రంథ ధ్యానాంశాలు నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు చక్కని జ్ఞానం ఇవ్వండి. అయా మంచి మార్కులతో బిడ్డలు ఉత్తీర్ణులై నేను మహింపరిచే భాగ్యం దయచేయండి. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్, గ్రూప్ 2, డిఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ రాయబోతున్నారు. కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. బిడ్డలకు కూడా చక్కని జ్ఞానం ఇచ్చి మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచండి, దీవించి బలపరచండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఆరోగ్యాలతో నింపమని, బలపరచమని. అలాగే దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, నీ కృపనిచ్చి నడిపించారు, మీకు వందనాలు తండ్రి. హాస్టల్లో ఉంటున్న బిడ్డలను కూడా చక్కని జ్ఞానం ఇవ్వండి, ముఖ్యంగా ఆరోగ్యంతో నింపమని అడుగుతున్నాం. ఆ బిడ్డలు కూడా చక్కగా ఎగ్జామ్స్ రాసి నాయన విద్యా సంవత్సరం ముగించుకొని క్షేమంగా ఇంటికి చేర్చే భాగ్యం దయచేయమని. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యం దయచేయండి. మా ప్రియులు పీటర్ గారిని క్షేమంగా ఇంటికి చేర్చారు, మీకు వందనాలు. ఆరోగ్యమునిచ్చి నడిపించమని అడుగుతున్నాం. అట్లాగే నాయన వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు ఈ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథ ధ్యానాంశాల్లో 9వ అధ్యాయాన్ని మనం 4వ వచనం వరకు నిన్న వరకు ధ్యానించమండి. 5, 6 వచనాలు. నీవు అన్యజనులను గద్దించి ఉన్నావు, దుష్టులను నశింపజేసి ఉన్నావు. వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టి ఉన్నావు. శత్రువులు నశించిరి, వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి. నీవు పెళ్లగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించిన. ఇది శత్రువైనటువంటి అపవాది లేదా సాతాను లేదా ఆ మృగం యొక్క నాశనంగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇది ఇంకా జరగకపోయినా కీర్తనకారుని యొక్క ప్రవచన శైలి జరిగిపోయినట్టుగా ఆయన రాయడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఖచ్చితంగా జరిగి తీరుద్ది గనక కీర్తనకారుడు జరిగిపోయినట్టుగానే ఊహించి ఆ ప్రవచన శైలిలో ఆయన రాస్తూ ఉన్నాడు. దేవుని యొక్క గద్దింపు, అన్ని జనులను ఆయన గద్దిస్తున్నాడు. గద్దింపు ద్వారా వారిని నశింపజేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. 105వ అధ్యాయం ఇదే కీర్తనలు 14వ వచనంలో మనం చూస్తే 105, 14, 15 అండి. నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞించి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించాను. రాజులనే గద్దించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 119:21లో 119:21 అండి. గర్విష్ఠులను నీవు గద్దించి ఉన్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. దేవుని మాట వినని వారిని, దేవునికి లోబడని వారిని, అన్యజనులను దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 17:13లో మనం చూస్తే అండి, జనములు విస్తార జలముల ఘోష వలె ఘోషించును, ఆయన వారిని బెదిరించును, వారు దూరముగా పారిపోవుదురు. కొండ మీద పొట్టు గాలికి ఎగిరిపోనట్లు, తుఫాను ఎదుట గిరగిరా తిరుగు కసువు ఎగిరిపోనట్లు వారును తరుమబడుదురు. ప్రియులారా, దేవుని యొక్క గద్దింపు లేదా దేవుని యొక్క హెచ్చరిక వారిని నాశనం చేయడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం అండి. జకర్యా 3:2. సాతాను యెహోవా నిన్ను గద్దించును, యెరూషలేమును కోరుకుని యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీసిన కొరవి వలనే ఉన్నాడు గదా అని యెహోవా దూత సాతానుతో అనెను. సాతాన్ని గద్దిస్తున్నాడు. సాతాను మనుషులను, సాతాను యొక్క జనాంగమైన అన్యజనులను ఆయన గద్దించడం అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. అలాగే లూకా సువార్త 9వ అధ్యాయం 55వ వచనంలో 9:55 అండి. 54, 55 కలిసి ఉన్నాయి. శిష్యులైన యాకోబును యోహానును అది చూచి, ప్రభువా, ఆకాశము నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించుట నీకు ఇష్టమా అని అడుగగా ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. ఇలా ఇక్కడ యాకోబు, యోహానులు వారిని ఉరిమెడి వారిని కూడా మనం పిలవచ్చు. యేసుప్రభు పిలిచాడు ఆయన. ఎందుకనంటే యేసుప్రభుకు వీళ్ళే శిష్యులుగా ఉన్నారని, మిగిలిన వాళ్ళు శిష్యులు కాదని అక్కడ మనం చూస్తే కొంతమంది ఆయనని చేర్చుకునేటువంటి వారిని గద్దిస్తున్నట్టుగా, వారిని మేము నాశనం చేసేస్తాం అగ్ని దింపనేసి అని యాకోబు, యోహానులు అంటే ఆయన వారిని గద్దించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశమును ఎరిగిన వారంగా మనం ముందుకు కొనసాగితే
దేవుని గద్దింపునకు లోబడని వారిని, వారు దేవుని గద్దింపుకి వాళ్ళు దేవుని వైపు తిరగని వారిని ఆయన గద్దింపు తర్వాత నాశనానికి సిద్ధం చేసి ఉంచుతాడు. కాబట్టి దేవుని గద్దింపు వారిని, అన్ని జనులను గద్దించి వారిని నాశనానికి సిద్ధం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే చెడ్డవారికి కలిగేటువంటి నాశనాన్ని గురించి కూడా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. సంఖ్యాకాండం 21:3 అండి. యెహోవా ఇశ్రాయేలీయుల మాట ఆలకించి ఆ కానానీయులను అప్పగింపగా ఇశ్రాయేలీయులు వారిని వారి పట్టణములను నిర్మూలన చేసిరి. అందువలన ఆ చోటికి హోర్మా అను పేరు పెట్టబడెను. హోర్మా అనగా నిర్మూలము. ప్రియులారా, చెడ్డవారికి, దేవునికి వ్యతిరేకంగా ఉన్న జనాంగానికి అంతిమంగా నాశనమే వారికి కలుగుతుందని చెప్తూ ఉన్నాడు. అంతిమంగా వారు నాశనానికి పాత్రులని తెలియజేస్తూ ఉన్నాడు. లూకాసు వార్త 17:29లో అయితే లోతు సొదొమ విడిచిపోయిన దినమున ఆకాశం నుండి అగ్ని గంధకములు కురిసి వారినందరినీ నాశనము చేసెను. సొదొమ గొమొర్రాలను దేవుడు ఆకాశం నుండి అగ్ని దింపి వారందరినీ కూడా ఎలా సమూల నాశనం చేశారో పాత నిబంధన గ్రంథాల్లో మనకి అది విషయం విదితమే. కాబట్టి చెడ్డవారికి నాశనాన్ని దేవుడు సిద్ధపరిచాడు. మంచివారిగా మారితే ఆయన క్షమించి తన బిడ్డలుగా చేసుకుంటాడు. ఇంకా దేవుడు ఆ అవకాశాన్ని మన చేతిలో ఉంచాడు. కాబట్టి ఎవరైనా అన్యజనులుగా, చెడ్డవారిగా, దేవునికి ఇష్టము లేని వ్యక్తులుగా జీవిస్తూ ఉంటే కనుక ఆయన దగ్గర క్షమాపణ అడిగి, క్షమించమని అడిగి, దేవుణ్ణి ఆయన సొంత రక్షకునిగా అంగీకరించి ఎవరమైతే ముందుకు వెళ్తామో, ఎవరమైతే ఆయన క్షమించమని అడుగుతామో వారిని తప్పనిసరిగా దేవుడు క్షమించి తన బిడ్డలుగా చేసుకుంటాడు. ఆ శిక్ష నుంచి, ఆ యొక్క నాశనాన్ని నుంచి దేవుడు తప్పిస్తాడు. ఇక దుర్మార్గుల పేర్లు తుడిచిపెట్టబడతాయని చెబుతూ ఉన్నాడు ఆయన. ఇక వారి పేర్లు ఎక్కడా కూడా ఉండకుండా వారి పేర్లు నాశనమునకు గురైపోతే ఇక ఎప్పుడు కూడా వారిని గుర్తు చేసుకోనంత పరిస్థితి వెళ్ళిపోద్దని చెప్తున్నాడు. 109వ కీర్తన 13వ చరణం అండి. వాని వంశము నిర్మూలన చేయబడును గాక, వచ్చు తరమునందు వారి పేరు మాసిపోవును గాక. మాసిపోవడం అంటే ఇక కనబడదు ఆ పేరు. ఇక వారి యొక్క జనాంగం ఇక మర్చిపోయేటువంటి పరిస్థితిలో దేవుడు వారిని నాశనం చేసేస్తాడు. వారి పేర్లు తుడిపి పెట్టేస్తానని చెప్తూ ఉన్నాడు. దేవుడైన యెహోవా రాతి పలకలు అనగా ఆజ్ఞలు గల పలకలు ఇచ్చినప్పుడు వాళ్ళు దేవునికి లోబడని వాళ్ళని ప్రజలుగా కనిపించినప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. మోషేతో మాట్లాడిన మాటలు మోషే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. 9వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 14వ వచనం అండి. నాకు అడ్డము రాకుము, నేను వారిని నశింపజేసి వారి నామమును ఆకాశం క్రింద నుండకుండా తుడుపు పెట్టి నిన్ను వారికంటే బలము గల బహుజనముగా చేసేదనని నాతో చెప్పగా అని అంటున్నాడు. మోషే చెబుతూ ఉన్నాడు దేవుడు ఏ రీతిగా మాట్లాడాడో. కాబట్టి దేవునికి కోపం పుట్టించి, దేవునికి ఆయాసకరమైన పనులు చేసి, ఆయనకు కోపం రగులుకునేలాగా చేస్తే దేవుడు అంటున్నాడు ఆకాశం క్రింద అసలు వారి పేరే గుర్తు లేకుండా వారిని తుడిచేస్తానని చెప్తూ ఉన్నాడు. అలాగే ఇదే ద్వితీయోపదేశకాండంలో 29వ అధ్యాయంలో 20 వచనం మనం చూస్తే అండి, ద్వితీయోపదేశకాండం 29:20 అయితే యెహోవా వారిని క్షమింపనల్లడు, అట్టివాడు మీలో నుండిన ఎడల నిశ్చయముగా యెహోవా కోపము ఓర్వమియు ఆ మనుషుని మీద పొగరాజును. ఈ గ్రంథములో వ్రాయబడిన శాపములన్నీ వానికి తగులును. యెహోవా అతని పేరు ఆకాశం క్రింద నుండకుండా తుడిచివేయును. దేవుని యొక్క ధర్మశాస్త్రములో ఉన్న వాక్యాన్ని లేదా ధర్మశాస్త్రం ఉన్నటువంటి ఆజ్ఞలను పాటించకుండా ఉన్న వారికి ఇలా కీడు జరుగుద్దని తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా 14:23 అండి. ఇక్కడ కూడా ఆయన మాట సెలవిస్తున్నాడు. 22లో ఉంది, 23 కూడా. సైన్యములకు అధిపతి యెహోవాకు ఇదే, నేను వారి మీదకి లేచి వారి నామమును, శేషమును, కుమారుని మనుమని కొట్టివేసేదనని చెప్తున్నాడు. నేను దానిని తుంబోడికి స్వాధీనముగాను, నీటి మడుగులు గలగాను చేయుదును. నాశనమును చీపురి కట్టతో దానిని తుడిచివేస్తానని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. ఇక ఆయన చేతిలో ఉన్న చీపురి కట్టతో, నాశనమనే చీపురి కట్టతో మొత్తం తుడిచేస్తానని చెప్తున్నాడు. కాబట్టి దుష్టుల్ని, అన్యజనుల్ని దేవుడు గద్దించి దుర్మార్గుల పేర్లు తుడిచిపెట్టేటువంటి క్రమంలో ఆయన దగ్గరికి వద్దాం, ఆయన పాదాల దగ్గరికి వద్దాం, ఆయన బిడ్డలుగా మార్చబడదాం. దేవుని జనాంగముగా మార్చబడి దేవుని బిడ్డగా జీవిస్తే ఆ నాశనం నుండి తప్పించుకుని దేవుని బిడ్డలం అవుదాం. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి.